పచ్చిమిరపకాయలు అన్నీ వేయించేసిన. దీంట్లో ఇప్పుడు చింతపండు, సాల్ట్ వేసిన, చింతపండు, కొంచెం పసుపు మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసి పోపు పెట్టేసుకుందాం. పచ్చడికి పోపు వేసిన జీలకర్ర మిరపప్పు అన్నీ వేసేసి ఒకసారి మంచిగా ఫైన్ పేస్ట్ లాగా పట్టేసిన. ఇప్పుడు ఈ పోపు వచ్చేసి దీంట్లో మిక్స్ చేసేది. వేగిపోయింది. ఆవాలు జీలకర్ర అన్నీ చట్నీలో వేసేది. కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కట్టె పొంగలికి పులగంకి నేను కొబ్బరి అవైలబుల్ లేక పల్లీలు పుట్నాలు వేసిన. సూపర్ టేస్ట్ ఉంటుంది. పచ్చడికి పోపు వేసిన జీలకర్ర మిరపప్పు అన్నీ వేసేసి ఒకసారి మంచిగా ఫైన్ పేస్ట్ లాగా పట్టేసిన. ఇప్పుడు ఈ పోపు వచ్చేసి దీంట్లో మిక్స్ చేసేది. వేగిపోయింది. ఆవాలు జీలకర్ర అన్నీ చట్నీలో వేసేది. కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కట్టె పొంగలికి పులగంకి నేను కొబ్బరి అవైలబుల్ లేక పల్లీలు పుట్నాలు వేసిన. సూపర్ టేస్ట్ ఉంటుంది. కట్టె పొంగలి విత్ పల్లీ చట్నీ, పచ్చి కొబ్బరి చట్నీ అయితే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. ఇది చాలా బాగుంది చూడండి. పుట్నాల పప్పుది చాలా బాగుంటుంది. మంచి కాంబినేషన్, సూపర్ ఉంది.